హాయ్ అందరికీ. ఇవాళ అయితే హల్దీ చికెన్ ఫ్రై చేస్తున్నా అండి. నేను పిల్లలకి సపరేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, పీసెస్ అంతా గట్టి పడాలన్నమాట, మంచిగా వేగాలి. ఒక 4-5 స్పూన్ వేసి నేను ఒక కప్పు పావు కిలో అంతా చికెన్ తీసుకొని వాళ్ళకి ఫ్రై చేస్తున్నా. కారం తినని పిల్లలకి ఇట్లాంటివి చేసి పెట్టండి. మనం గిట్ట తింటే అసలు మీరు వదిలిపెట్టారు. హలీం అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. మంచిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ పసుపు, 1.5 స్పూను మనం ఎంత సాల్ట్ అవసరమో అంత వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువ ఉండాలి ఇందులో. ఇప్పుడు మంచిగా ఫ్రై చేయాలి. చూడండి ఎంత మంచిగా అయింది పీసెస్. ఇందులో కారం ఇవి ఎట్లాంటివి ఏం నడవదనమాట. ఇప్పుడు కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ చింతపండు నానబెట్టుకోవాలి. పక్కన నానబెట్టుకొని అందులో పిండి, జొన్న పిండి ఉన్నా లేకపోతే గోధుమ పిండి ఉన్నా, ఏ పిండి ఉన్నా కొంచెం పిండిలో ఆ చింతపండులో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఇంకా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాక చూడండి, నేను నానబెట్టిన చింతపండు ఇప్పుడు ఈ మంచిగా నానింది. ఇప్పుడు ఇందులో మనము పిండి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. కొంచెం వాటర్ వేసి ఇంకా మిక్స్ చేయాలి. మంచిగా పిండి పిసికి ఇట్లా మిక్స్ అయినాక మనం ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి మంచిగా పిసికినాక ఇట్లా అవుతుంది. కొంచెం చిక్కగా అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం. మంచిగా ఫ్రై అవుతుంది చూడు. తర్వాత ఇందులో వేసుకోవాలి. అసలు టేస్ట్ మీరు ఒక్కసారి తిన్నారనుకో వదిలిపెట్టారండి. మనం చికెన్ కర్రీ కంటే అంత ఎక్కువ బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. హల్దీ చికెన్ అంటాం మేమైతే దీనికి. సూపర్ టేస్ట్ ఉంటుంది హల్దీ ఫ్రై చికెను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తము మనము హలీం అంటాం చూడు, హలీం తిందాం అంటారు చూడు, సేమ్ అట్లా ఉంటుంది. హలీం తిన్నట్టు ఉంటుంది అనమాట. చికెన్ హలీం లాగా ఉంటుంది అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఒక 3-4 మినిట్ ఇంకా ఈ మనము పిండి చింతపండు వేసినాం కదా, అందులోనే ఇంకా 3-4 మినిట్ ఇంకా ఉడకాలండి. కొంచెం వాటర్ వేసుకొని ఇందులోనే ఉడికించుకోవాలి. చూడండి ఎట్లా వచ్చింది, ఎంత బాగా వచ్చిందనమాట. ఇవాళ సండే అని చెప్పేసి చికెన్ తెప్పించి పిల్లలకైతే ఇట్లా చేస్తున్నా. మేమైతే సపరేట్ కర్రీ చేస్తున్నా అనమాట. ఇగో ఇట్లా చేసుకోండి, పిల్లలకి పెట్టండి. తినని పిల్లలు కూడా తింటారనమాట. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. అస్సలు కర్రీకి ఆనియన్ ఫ్రై అట్లాంటివి చేస్తే తింటారు, చికెన్ ఆనియన్ ఫ్రై చేస్తే. కానీ కర్రీ మనము కారం వేసి చేసినామనుకో తక్కువ అండి వాళ్ళు తినేది. అందుకనే నేను ఇట్లా చేసి పెడతాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు అయిపోయినట్టే అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి, తినండి, కామెంట్లో కామెంట్ చేయండి.